అయితే ఒకసారి మన వీక్షకుల కోసం ముందు ఒకసారి ఆయన మాట్లాడింది చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, కానీ ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఏవైతే వివాదాస్పదం అవుతున్నాయో దాని వరకు ఒకసారి మనం విందాం. పీసీఆర్ ప్లీజ్. జరిగిపోవాలి, చెప్పేవాడు ఎవడో చేయడు, కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు, అది తెలుసుకోండి. కొంచెం కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి, దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని రప్ప ఎన్నిసార్లు అంటారు. సిగ్గు చెడమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు. అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది, రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు, కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు, అది తెలుసుకోండి కొంచెం. అది సార్ రమేష్ గారు, పేర్ని నాని గారు మాట్లాడుతున్న మాటలు. అయితే ఆయన ఉద్దేశాన్ని నేనైతే అర్థం చేసుకోగలను, అది ఒక్కటే కాదు, నేను మొత్తం విన్నాను. కానీ స్టిల్ ఇట్స్ నాట్ ఏ గుడ్ మెసేజ్. గుడ్ మెసేజ్ కాదు అది, ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ మెసేజ్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అంతేకాదు దాంట్లో అనేక పరుష పదజాలం కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు నారా లోకేష్, వాడు వీడు సంబోధించడం ఆయన పట్టుకొని వాడేమో రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతాడు, మీరేమో రప్పా రప్పా అంటారు, ఈ రకమైన భాష. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడింది కూడా కన్సిడర్ చేద్దాం. మీరు అన్నట్టు పదే పదే ఆరోపణలు చేస్తున్నట్టు రెడ్ బుక్ అంటూ అప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఏమనేవాళ్ళు, ఆయన ఎవరైతే చట్టవిరుద్ధంగా చేస్తున్నారో అది వైసీపీ వాళ్ళు కానీ లేదంటే అధికారులు కానీ పోలీస్ వాళ్ళు కానీ చట్టపరంగానే చర్యలు తీసుకుందాం, వారి పేర్లు ఇక్కడ ఈ రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాను, ఇదే కదండి మాట్లాడింది. అంతే తప్ప ఈ రకంగా మూడో కంటి తెలియకుండా వేసేద్దాం, ప్రభుత్వం రాగానే ఈ రెడ్ బుక్లో ఉన్న లిస్టులందరినీ నరికేద్దాం, లేకపోతే అని చెప్పేసి ఆ రకంగా కాదు కదా అంది. చట్టపరంగానే చర్యలు తీసుకుందాం కదా అనంది. నేను అందుకని దేన్నైతే కోట్ చేశారో దాంతోనే కంపేర్ చేసి చెప్తున్నాను. కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటా అంటాం తప్పులేదు కదా. రెడ్ బుక్ అంటే అందరి పేర్లు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు రాసుకుంటున్నాను, లిస్టు గుర్తుండవు కదా నాకు అర్థం వచ్చే రీతిలో మాట్లాడారు. సో ఏ రకంగా సమర్థించుకుంటారు సార్? ఇది ఆయనే అన్నాడు, మళ్ళా జనాల్లోకి వెళితే ఇది నెగిటివ్గా వెళుతుంది, మీరు అట్లా మాట్లాడటం మానేయండి అని. వాళ్ళని వారిస్తూనే ఈయన ఇంకో రకమైనటువంటి ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇవి నెగిటివ్గా ఎవడవా? వినపడుతుంది ప్లీజ్. ఓకే సార్, సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. టీడీపీ అధికార ప్రతినిధి గారు ఏం మాట్లాడారో వినలేదు నేను, లక్ష్మణ్ గారి లాస్ట్ లో విన్నాను. ఇప్పుడు పేరు నాని గారు అక్కడ కార్యకర్తలు మీటింగ్ లో ఆయన కార్యకర్తలందరూ కూడా రప్ప అని అంటా ఉంటే, అరే బాబు అలా అనకండ్రా, మనం అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి ముందుగా చెప్పిన సందర్భం అందరం కూడా మీరు కూడా చూశారు. మీరు కూడా లైటర్ వెయిన్ లో మాట్లాడారు, కానీ ఆ తర్వాత మాట్లాడిన మాటల గురించి అలా మాట్లాడకూడదు కదా అని అంటున్నారు. అక్కడ జరిగింది, ఇప్పుడు ఆయన సంపత్ గారు ఏం మాట్లాడారు మరి క్లియర్ గా వినలేదు. నారా లోకేష్ గారు ఆయన్ని వాడు వీడు అన్నారని చెప్పి మీరు అంటున్నారు. మొన్న ఒక మీటింగ్ లో నారా లోకేష్ గారు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని వాడో సైకో, వీళ్ళు పిల్ల సైకోలు అని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నారా లోకేష్ గారు మాట్లాడారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వాడు బాత్రూమ్ లో పడ్డాడు, ఒకటి గుండెపోటు వచ్చింది, ఈ విధంగా నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు మీకు ఎవ్వరికీ కనపడవు, మీరు ఎవ్వరూ వాటి మీద డిబేట్లు పెట్టరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు చూసారో లేదో, చంద్రబాబు నాయుడు గారు రమేష్ గారు ఒక్క నిమిషం మంత్రిగా ఉన్నటువంటి ఓకే, ఆ లోకేష్ గాడేమో రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతుంటాడు, మీరేమో రప్ప అని తిరుగుతుంటారు. ఇది డైరెక్ట్. మీరన్నదేంటి, ఒకడేమో మన దెబ్బకి నల్ల జుట్టు తెల్లగైపోయింది ఒకడికి, వినండి ఒకడికి, ఇంకొకడేమో మన దెబ్బకి బాత్రూంలో కాలు జారి పడ్డాడు ఇంకోటి అన్నది కదా, అంతే తప్ప పేర్లేం ఎత్తలేదు కదా. ఇక్కడ ఇప్పుడు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని అయితే డైరెక్ట్ గా లోకేష్ గారు
వాడు సైకో, వీళ్ళ పిల్ల సైకోలు అన్నారు. ఈ మాట వినండి మీరు. చంద్రబాబు నాయుడు గారు సార్ కబీడే ముఖ్యమంత్రి నన్ను కూడా పెట్టాడు. ఏం పెట్టించారు? క్రిస్టియన్స్ తో పెట్టించారు. నాకు మీకు పెట్టాను ఆ వీడియో చూడండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అవి. వీడే ముఖ్యమంత్రి, వీడు మీటింగులు పెట్టిస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు. మరి ఆ రోజున మీరు ఎవరో కూడా డిబేట్ పెట్టిన సందర్భాలు లేవు. సరే ఓకేనండి, మీరు వెంటనే వాళ్ళని లేదా అని చెప్పేసి ఇప్పటి నుంచో వింటూనే ఉన్నాం. సరే ఓకే, మీ రెండు పార్టీలకి కల్చర్, ఆ విషయంలో కల్చర్ లేదనుకుందాం, పక్కన పెట్టేసేయండి. ఇక డైరెక్ట్ గా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు వచ్చేసేయండి. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. నిన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏం మాట్లాడారో మీరు చూసారా సార్? ఒక్కసారి వినండి. నాతో కాపురం చేయవేంట్రా, నా సంగతి తేల్చేంట్రా అంటే మొండంగా, నా సంగతి తేల్చేంట్రా అంటే మొండంగా, నా సంగతి తేల్చేంట్రా అంటే మొండంగా. నీ ఇంట్లో ఉండి నాతో కాపురం చేయవేంట్రా, నా సంగతి తేల్చవేంట్రా అని మొండలాగా ఇవో సార్. ఇప్పుడు సార్ మీరు ఎక్కడెక్కడయో ఎవరెవరో ఇప్పుడు ఎప్పుడు ఏ సందర్భాల్లో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారో తెలియకుండా మొత్తం ఒకటి. సరే వదిలేసేయండి, అయితే మీరు అవన్నీ వదిలేసేయండి. మీరు ప్రతిసారి ఇలాగే తీసుకుని నేను డైరెక్ట్ గా రండి, ఆయన అన్న వ్యాఖ్యల దగ్గరికి వచ్చేసేయండి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న మాట్లాడారండి. ఇది చింతమనేని ప్రభాకర్ గారు, దెందులూరు ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడారు. పాత మాట్లాడినప్పుడు కాదు. అక్కడ మా యువజన విభాగం అధ్యక్షుడిని పట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్లే అలా మాట్లాడారు. ఆయన పర్సనల్ విషయాలన్నీ కూడా మీటింగ్ లో మైక్ పెట్టి మాట్లాడాడు ఆయన. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరి పర్సనల్ విషయాలైనా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు. వాటి మీద ఎక్కడా చర్చలు ఉండవు. సరే, ఇక నాని గారి విషయం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, నాని గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలకు అడ్డుకట్ట వేయడానికి దాన్ని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన చీకట్లో చేసే వ్యవహారాలు ఇలా చేయకూడదు, ఇలా 10 మందిలో మాట్లాడకూడదు అని చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూసి. ఎందుకంటే గత సంవత్సర కాలంలో అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, రిమాండ్లు ఏంటి సార్? ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చే వరకు కూడా ఏంటి అక్రమ కేసులు? సోషల్ మీడియా వాళ్ళ మీద అక్రమ కేసు ఒకటి చెప్పండి. సోషల్ మీడియా మీద పెట్టిన కేసులు అక్రమ కేసులే. సోషల్ మీడియాలో అడ్డగోలుగా పెడితే మరి అరెస్టులు జరుగుతాయి. అలాగే ఒక్క నిమిషం ఆగండి. ఇవన్నీ కాదు, వల్లభనేని వంశీది అక్రమ అరెస్టా, బోరుగడ్డ అనిల్ అక్రమ అరెస్టా, నందిగం సురేష్ అక్రమ అరెస్టా? ఏది అక్రమ అరెస్టు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇదే వల్లభనేని వంశీ గారిని అంతకు ముందు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయనంత వరకు చేశారని చెప్పి వీళ్ళు అంటున్నారు. అతనే మా దగ్గరికి వచ్చాడని చెప్పి మా వాళ్ళ వెర్షన్. కంప్లైంట్ బట్టి వచ్చిన దాన్ని బట్టి వెళ్తారు. ఓకే, ఒక నిమిషం. మీరేమంటారు? అయితే తప్పే లేదు పేరు నాని గారు అలా మాట్లాడటంలో అంటారు, అంతే కదా? ఈ పరిస్థితుల్లోనూ తప్పే లేదండి. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న వ్యవహారాలని మీరు ఇలా మాట్లాడి ఇలా చేయకూడదు. మీరు కూడా అనొచ్చు, మనం ఒక బ్లూ బుక్కో లేకపోతే ఒక వైలెట్ బుక్కో లేకపోతే ఒక గ్రీన్ బుక్కో పెట్టుకొని మనం. ఒక్క నిమిషం ఆగండి. 29లో మనం కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ప్రచారం చేసినా మనమేమి రాజారెడ్డి రాజ్యాంగం ఏం కాదు, సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే, చట్ట ప్రకారమే శిక్షిద్దామంటే అప్పుడు కరెక్ట్. మేము కూడా దాన్ని హర్షిస్తాం. అలా కాకుండా వినండి. ఓకే, బాగుంటది, వినడానికి బానే ఉంటది. ఎరా నువ్వు ఎప్పుడన్నా నరికావా? ఎందుకు ఈ మాటలన్నీ? ఒక్కడన్నా వేసావా? రెండోది, ఒక్క నిమిషం ఆగండి. రాత్రిపూట కన్ను కొడితే పని అయిపోవాలి. రెండో రోజు మనం వెళ్ళి అందరితో పాటుగా వెళ్ళి అరే ఏమైంది, ఎవరు చేశారు ఇది అని చెప్పేసి పలకరించాలి. మూడోది ఏంటి? వెళ్ళి కరిసేయాలి. 2029లో వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఉన్నారో మన లిస్ట్ లో వాళ్ళందరినీ కరిసేయాలి. ఇది కాదు కదా చెప్పాల్సింది. ఇప్పుడు రెడ్ బుక్ అన్నాడు లోకేష్. ఏమన్నాడు లోకేష్ గారు? రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా చేసిన వాళ్ళ యొక్క లిస్ట్ ఉంది దీంట్లో. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని టైం అండ్ అగైన్ చెప్తున్నారు. మీరు ఒక్క రెడ్ బుక్ దాన్ని పట్టుకుని ఆయన ఏం మాట్లాడాడు దాని గురించి చెప్పరే? మీకు ఇలా కరిసేద్దాము,
నరికేద్దాము, చీకట్లో కన్ను కొడదాము, రెండో రోజు వెళ్ళి ఏమి తెలియనట్టు పలకరిద్దాము, రెండో కన్నుకు తెలియకుండా చేద్దాము. ఇలా కాదు కదా అంది. ఇప్పుడు ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నేను అంత మంచి పదవి ఇస్తాను అన్నారు. డైరెక్ట్ మీటింగ్ లో ఒక కార్యకర్తలు వేసి నా మీద 5 కేసులో 1 కేసు ఉందంటే నా మీద 11 కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉందని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారు మాట్లాడారు. మరి ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే దాన్ని ఏం చేయమంటారు? అది ప్రొవోక్ చేయడం కదా కార్యకర్తని. ప్రభుత్వం ఒకవేళ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అటువంటి అక్రమ కేసులు పెడితే మీరు కూడా అదే దాంట్లోకి వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ అక్రమ కేసులు పెట్టిందని చెప్పండి, అక్రమ కేసులు పెట్టిందని చెప్పండి. ఎవరి టైంలో ఎవరు ఎలా బిహేవ్ చేశారనేది జనాలు గమనిస్తున్నారు. అది గమనించకపోతే మీది అది మీరు చెప్పేది కరెక్ట్ అయితే 39 నుంచి పెరుగుతుందండి. సింపుల్, దీంట్లో లాజిక్ ఏం లేదు, దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. కానీ ప్రజలు గమనించి గనక మీరు ఈ రకమైన లాంగ్వేజ్ కరెక్ట్ కాదనుకుంటే అంతకన్నా కింద పడుతుంది. అదే వర్తిస్తుంది కూటమికి కూడా. సార్ తులసిరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అది సోయిలో పెట్టుకోండి, ఖచ్చితంగా ఓడిస్తారు. అది సోయిలో పెట్టుకోండి సార్. అదే సార్ చెప్పేది. అదే మీరు రాజకీయ పార్టీలు నడుపుతున్నారా లేకపోతే ముఠాలు నడుపుతున్నారా అర్థం కావట్లే. ఈ భాషలో ఈ ప్లకార్డులు చూస్తుంటే